హాయ్ ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి 1979 పోస్టులతోని టీచింగ్ రిలేటెడ్ జాబ్స్ అయితే మనకు వచ్చాయి. దీనికి ఎలాంటి బీఈడీ చేయనవసరం లేదు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. కేవలం మనకి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, రిటర్న్ ఎగ్జామ్. అందులో మనకు క్వాలిఫై అయితే మనకైతే జాబ్ వస్తుంది. సో వెబ్సైట్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి, జాబ్ క్రైటీరియా ఏంటిది, ఎలిజిబుల్ క్రైటీరియా చూద్దాం. సెర్చ్ బార్ ఓపెన్ చేశాను. bssb.delhi.gov.in అనే యూఆర్ఎల్ని ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా, ఎలాంటి ఎక్స్ట్రా స్పేస్ లేకుండా టైప్ చేశాను. మీరు కూడా అదే విధంగా టైప్ చేయండి. సర్చ్ బార్ పైన క్లిక్ చేస్తున్నాను. మనకి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు చూడండి వాట్ న్యూ కింద ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వేకెన్సీ నోటీస్ కనబడుతుంది కదా, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 03/2026. ఈ నోటిఫికేషన్ మనం ఓపెన్ చేయాలి. ఇందులో మనకు చాలా రకాల నోటిఫికేషన్ ఉన్నాయి. అందులో మాత్రం 03/2026 నోటిఫికేషన్ మాత్రమే మీరు క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తున్నా మనకైతే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ వచ్చింది. ఈ జాబ్స్ అన్ని గ్రూప్ సి అండ్ గ్రూప్ బి జాబ్స్ అండి. ఇందులో మనకి 1979 జాబ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకు క్యాస్ట్ వైజ్గా, కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారు. ఇందులో మనకు చాలా రకాల జాబ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ, ఈ విధంగా చాలా రకాల మనకు పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కేటగిరీ వైజ్గా మనకు డివైడ్ చేశారు. ఇందులో మనకి 45 పేజెస్ ఉన్నాయి. అవన్నీ మనం బ్రౌజ్ చేయలేము కాబట్టి మేము మెయిన్ అయితే మీకు చూపిస్తాను. కొంచెం కిందికి స్క్రోల్ చేయండి, మీకు ఏజ్ క్రైటీరియా గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసి ఇండియన్ సిటిజన్ అయితే కంపల్సరీ అయి ఉండాలి. అండ్ ఎక్కడ అప్లై చేసుకోవాలని చూద్దాము. అప్లికేషన్ ఫీజు మనకు చూడండి, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్స్, ఓబీసీ, ఫిజికల్ అంటే ఇలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. మిగతా వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు ఉంది. దీనికి ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేశారని చెప్పాను కదా. ఎగ్జామ్ వచ్చేసి మనకి చూడండి 2 hours టైం ఉంటుంది, 200 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇందులో మనకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కూడా ఒకసారి చూసుకోండి మీరు. ఇక్కడ కొంచెం పైకి ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే 40%, 35%, 30% మీకు అయితే పర్సంటేజ్ మార్క్స్ వచ్చినా సరిపోతుంది, మీకు అయితే జాబ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి 18 నుంచి 27 years అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్ అనేది కొంచెం ఏజ్ రిడక్షన్ కూడా ఉంది, అది కూడా చూసుకోండి. సో ఇదంతా మీరు కరెక్ట్గా బ్రౌజ్ చేయండి. బ్రౌజ్ చేసి మీరు కరెక్ట్గా చూసుకొని ఎలిజిబుల్ అయితే మీరు దీనికి అప్లై చేసుకోండి. సో దీని యొక్క లింక్ మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో లింక్ అని టైప్ చేయండి. ఒకవేళ మీకు లింక్ నేను ప్రొవైడ్ చేయకుంటే పిన్ కామెంట్లో కూడా ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి మీరు తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.